వైసీపీకి గడ్డు కాలమే. గత ఎన్నికల్లో 5,000 ఓట్ల తేడాతో ఓడిన సీట్లను టీడీపీ గెలుచుకునే అవకాశం. వైసీపీ 10,000 ఆధిక్యత సాధించిన స్థానాల్లో గట్టి పోటీ. 20,000కు పైగా మెజార్టీ వచ్చిన స్థానాల్లో అభ్యర్థుల మార్పుతో వైసీపీలో అయోమయం. వైసీపీకి గడ్డు కాలమేట. గత ఎన్నికల్లో 5,000 మెజార్టీతోనే గెలిచిన వైసీపీ స్థానాల్లో టీడీపీ గెలిచే అవకాశం ఉందట. 10,000 పైన మెజార్టీ వచ్చిన స్థానాల్లో టీడీపీ వైసీపీకి గట్టి పోటీ ఉంటుంది. 20,000 పైన మెజార్టీ వచ్చిన స్థానాల్లో అభ్యర్థుల్ని మారుస్తున్నారు. ఆ అభ్యర్థులను మార్చడం వల్ల అయోమయమైన పరిస్థితి ఏర్పడ్డది అన్నట్టు వార్తని రాశారు. ఇది దిశ పత్రిక సంబంధించి. 17న చిలకలూరుపేటలో శంకారాము మళ్ళీ టీడీపీ ప్రభంజనం ఖాయం. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. టీడీపీ జనసేన బీజేపీల పొత్తుతో 3 పార్టీల్లోనూ నూతనోత్సాహం వెల్లువిరుస్తుంది. వచ్చే ఎన్నికల్లో కూటమి ఘన విజయం ఖాయమని 3 పార్టీల నేతలు కార్యకర్తలు దృఢంగా విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15న చిలకలూరుపేట సమీపంలోని బొప్పుడిలో నిర్వహించనున్న శంకారావం సభపై అందరి దృష్టి మళ్లింది. ప్రధాని మోడీ పాల్గొంటారని చెబుతున్న ఈ సభను నవశకానికి నాంది పలికేలా నిర్వహిస్తామని టీడీపీ యువనేత నారా లోకేష్ అన్నారు. టీడీపీ జనసేన బీజేపీల పొత్తుతో 3 పార్టీల్లో నూతనోత్సాహం వెల్లువిరిసిందట. వచ్చే ఎన్నికల్లో కూటమిపై ఘన విజయమని ఖాయం 3 పార్టీల నేతలు కార్యకర్తలు అనుకుంటున్నారట. ఈ టీడీపీ బీజేపీ జనసేన పొత్తులతో 3 పార్టీలు నూతనోత్సాహం ఉన్నట్టు మీరు అనుకుంటున్నారు, కానీ కింది లెవెల్లో అట్లేదు. ఇటు జనసేన పార్టీలు జనసేన కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. మాకు 23 సీట్లు ఇచ్చిండు, 24 ఇచ్చిండు, దాన్ని 21 తీసుకొచ్చిండని. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఏంది, మోడీ అమిత్ షానే జైలుకు పంపారు, మోడీ అమిత్ షానే చంద్రబాబుని జైలుకు పంపింది, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసిందని చెప్పి మళ్ళీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకుండని వాళ్ళు ఉన్నారు. బీజేపీ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఎందుకు మనకి అని వాళ్ళు ఉన్నారు. కార్యకర్తలు ఎక్కడా సంతృప్తి లేదు. మీరున్నారు పైన ఢిల్లీలో కూర్చున్న పెద్దల వరకు సాటిస్ఫైడ్గా ఉన్నారు, కానీ కింద లెవెల్లో కార్యకర్తలు కానీ ప్రజలు దీన్ని హర్షించట్లేదు. దీన్ని నవశకానికి నాంది అంటున్నారు. ఏమి నవశకం? ఇదే మోదీ అమరావతి రాజధాని శంకుస్థాపన వచ్చినప్పుడు మట్టి నీళ్లు తెచ్చిచ్చిండు, ఏమి ఇచ్చిండు ఆంధ్ర రాష్ట్రానికి అంటే ఏమి నవశకం? మరి ఆయన వస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఏం చెప్తుడు? ఏమన్నా 1,00,000 కోట్ల ప్యాకేజీ అనౌన్స్ చేపిస్తారా మీరు? అట్లాంటిది ఏమైనా ఉంటే నిజంగా ఏపీకి 1,00,000 కోట్లు అనౌన్స్ చేయించిన ప్రధానమంత్రితోని, అందుకే మా కోట్లు వేయండి అని చెప్పొచ్చు. మోదీతో మీరు పొత్తు పెట్టుకున్నారు కదా, మోదీతో ప్రత్యేక హోదా స్టేట్మెంట్ ఇప్పియండి, ప్రత్యేక హోదా ఇస్తున్నామని. ఇప్పుడు సిఏఈ బిల్లు ఎట్లా తెచ్చారు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు ఒకటి తెచ్చారు, అది ఎన్నికల సమయంలో తెచ్చారు. అట్లాంటిది మీరు కూడా ఇప్పుడు చెప్పండి, ఎన్నికలకు ముందే ఇచ్చేసినాం అని చెప్పండి. లేదంటే 1,50,000 కోట్లు 5,00,000 కోట్లు అప్పుడు అంటారుగా, మీరు 5,00,000 కోట్లు ప్యాకేజ్ ఇచ్చినా చాలని 5,00,000 కోట్లు అనౌన్స్ చేయండి. అప్పుడు మీరు నవశకం ఇది, ఈ పొత్తు వల్ల ప్రయోజనం ఉంటుందని కార్యకర్తలు ప్రజలు అనుకుంటారు తప్ప మీరే అనుకుని సంకలు గుద్దుకుంటే దానివల్ల లేదు. ప్రజల్లో లేదు, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది అనేది ఇలా చర్చ జరుగుతుంది. ఇది దిశ పేపర్కి సంబంధించి. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.